ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 4వ వారంలోనికి మేము వచ్చి ఉన్నాం. మీ నడిపింపును, మీ ప్రేరేపణను బట్టి కొనసాగుతున్న ఈ పరిచర్య కొరకు కావలసిన ఈవులు, ఆశీర్వాదాలు మరి నాయన ఆనాడు విధవరాల ద్వారా 2 కాసుల బంగారాన్ని కానుక పెట్టి వేసినట్లు మరి ఇద్దరు అక్కాజీళ్ళు కలిసి కొంత అమౌంట్ నీ సంఘానికి తేవాలంటున్నారు. అలాగే ఇంకొంతమంది ప్రేరేపించబడి ఈ మందిరము పని కొరకు, మందిరంలో ఉన్న సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా కొరకు, వాయిద్యాలు వాయించే బిడల కొరకు ఆర్థిక సహాయం దయచేయండి. ఇంకా ప్రజలు బిడలు మీ సన్నిధిలో సమకూడి వాక్యం విని ఎదిగి ఒదిగి వర్ధిల్లి ప్రయోజకులగునట్లు కృపనివ్వండి. ఈ వాక్యాన్ని మాకు మీరు బోధపరచమని, స్థిరపరచమని, బలపరచమని, మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు కార్యాలు, ప్రభు పరిచర్యలు మరి జరిగేటప్పుడు ప్రతి ఒక్కరి సాయం, ప్రతి ఒక్కరి హస్తం అందులో పాలిభాగస్తులు అవటం ఎంతో మంచిది. మరి ఉదయకాలం నాకు దేవుడు ఈ వాక్యాన్ని పదే పదే ప్రేరేపణ కలిగిస్తున్నాడు కనుక ఈ వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57, 58 వచనాలు మనం చూస్తే పౌలు గారు ఈ మాటల్ని మన కోసం రాయించున్నాడు. చూద్దామా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57, 58 వచనాలు, చివరి వచనాలు మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట చూద్దామా? అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనకెన్నో పనులు ఉన్నాయి, మనకెన్నో అవసరతలు ఉన్నాయి, మనకెన్నో అక్కర్లు ఉన్నాయి కదా. మన కుటుంబానికి కావలసినవి, సంఘానికి కావలసినవి, పరిచర్యకి కావలసినవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ రాయబడుతుంది చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, వాక్యం విందాం, చూద్దాం, ఇటు చూడండి. ఏమంటున్నాడంటే కదా, అయినను మన ప్రభువు యేసు క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ పనులనైనా ఏం కావాలి మనకి? జయం కావాలి. స్టడీలో కూడా ఏం కావాలి? మంచి మార్కులు వస్తే విజేత అంటారుగా, బహుమతి ఇస్తారు, లేకపోతే గిఫ్ట్ ఇస్తారు, లేదంటే సన్మానం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అవును, పడుకోవద్దని చెప్పాం. ఇటు చూడు నవీన, ఇటు చూడు కదా. 58వ వచనం కూడా మనం చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. మనకి జయం రావాలంటే మనము ఒక పని అనుకుంటే ఆ పని ఏం చేయాలి? దానికోసం ప్రయత్నం చేయాలి. ఇటేనంటారా? ప్రయత్నము చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయాస పడాలి. నేను రానుగానే మరి ఈ ఇటుకలు ఎప్పుడు వచ్చేది, సిమెంట్ ఎప్పుడు వచ్చేది, ఇసుక ఎప్పుడు వచ్చేది అని నేను కూర్చుంటే వస్తాయా? రావు. ఎక్కడ దొరుకుతాయి? ఎలా తేవాలి కదా? ఎవరిని అడగాలి? నేను పోయి వాళ్ళని అడుక్కునేదా, నేను పోయి వాళ్ళని పిలుచుకునేదా అనుకుని సిగ్గుపడకూడదు. హల్లెలూయా. మందిరం పని, దేవుని పని, ఇప్పుడు మన పని ఎలా చేసుకుంటామో దేవుడి పని కూడా అంతకంటే ఒక మెట్టు ఎక్కువగానే చేయాలి. అందుకని అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, పిల్లలారా, పెద్దలారా అనే మాట ఏంటంటే మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎవరి ప్రయాస? మనందరి ప్రయాస, మనందరి ప్రార్థన. మనం ప్రయాసపడుతున్నాం, నూతన ఆత్మలు రావాలి, సంఘాలు పరిచర్య జరగాలి అని ఆయా ప్రాంతాలకి మనం ఏం చేస్తున్నాం? ఒక పరిచర్య క్రమాన్ని తీసుకువెళ్తున్నాం. ఒక 10, 12కి కొన్ని స్థలాల్లో మరి ఈరోజు 8, 9 కదా, తెమ్మ సముద్రంలో ఒక 2 కుటుంబాలు ఉండొచ్చు కదా. మరి 10, 11:30 నిండలి, అక్కడ ఒక 2, 3 కుటుంబాలు కలిసి కదా. అట్లాగే పోటుపాలలో ఒక 2, 3 కుటుంబాలు కలిసి 10, 11:30 కొండాగుంట, ఇట్లా ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది కదా. పాస్టమ్ గారు ఈరోజు కొండాగుంటకి వెళ్ళారు, సంఘ పెద్దలు వెళ్తున్నారు.
మరి ఈ ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్‌లో గాని, ఎంఆర్‌పల్‌లో గాని, కోడూరులో గాని రానున్న దినాల్లో ఏం చేయాలి? మన సేవ జరగాలి. హల్లెలూయా! ఆ ప్రాంతంలో 4 ప్రాంతాలకి సంఘ పెద్దలు వెళ్తున్నారు. ఒకవేళ రేపు మనం ఈ ప్రాంతంలో సేవ చేయాల్సొస్తే ఎవరెళ్ళాలి? సంఘ పెద్దలు పోవాలి. కదా! మీరనొచ్చు, అందరూ అటు, ఇటు ఎళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారని. ఇక్కడికి కొత్తోళ్ళొస్తారు. ఎవరొస్తారు? కొత్తోళ్ళు రావాలి గదా! రావాలా లేదా? దానికోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఏం పడాలి? ప్రయాస. కష్టం కదా! ఉదయం ఇప్పుడు 4 గంటలు లేసి ప్రార్థన చేయటం కొద్దిగా కష్టమే. ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. 5 గంటలకు లేసి ఈ చలిలో లేచి ప్రార్థన చేయటం కష్టమే. ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన ఆ? చేస్తున్నారా? హల్లెలూయా! ఓకే. మరి 6 గంటలకి మనం ఏం చేస్తున్నాం కలిసి? కలిసి ప్రార్థన చేస్తున్నాం. కష్టమే. ప్రయాస పడుతున్నాం అంటే కష్టం అనుకుంటే కష్టమే. ఇష్టపడితే కష్టమేమీ ఉండదు. ఆలోచన చేయండి. ఇష్టపడాలి. అందుకని దేవుని ప్రేమించు వారిని ఆయన ఏమని చేస్తాడంట? వర్ధిల్లా చేస్తాడు. దేవుని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా మనం కొన్ని ఆటిని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని, వస్తువుల్ని, వాహనాల్ని, కదా, పిల్లల్ని మనం ప్రేమిస్తుంటాం. అదే ప్రేమ దేవుడికి కూడా మనం ఇవ్వగలిగితే చాలా సంతోషం. హల్లెలూయా! కదా! చూద్దామా? కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. చూడండి, మన ప్రయాస వ్యర్థము కాదు. మరి ఏమి వ్యర్థమైద్ది? కొన్నిసార్లు మనం కష్టపడిన కష్టం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. మనం కొన్నిసార్లు పడిన ప్రయాస ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఒక పెద్దామంట డబ్బులు దాసుకుందంట. దాసుకొని, దాసుకొని ఆ పెద్ద ఊర్లో ఉన్న ఆస్వామికి వడ్డీకి ఇచ్చిందంట. ఏమిచ్చిందంట? వడ్డీకి ఇచ్చిందంట. వడ్డీకి ఇస్తే ఆ పెద్ద ఆస్వామి అన్నాడంట, కొన్ని దినాలు పోయిన తర్వాత ఏమని వడ్డీకి అడగటం మొదలుపెట్టాడంట. ఎవరిని? ఏమని? అదేంటయ్యా, నీకు ఇచ్చాను కదా నేను ఒక 5,00,000, నువ్వు కదా నాకు ఇయ్యాలి రూపాయి చొప్పున 5,000 నెల నెల అంటే నువ్వే నాకు ఇయ్యాలి. ఇది ఇంత అయింది, ఉండ ఇల్లు కూడా రాసుకున్నాను రాసుకున్నాడంట. ఏమైపోయిందంటారు? ఆమె జీవితకాల ప్రయాస అంతా వ్యర్థం. ఈరోజు చాలామంది మోసం చేస్తున్నారు, అన్యాయంగా దోచుకుంటున్నారు, అబద్ధాలు చెప్పి ఏదేదో చేస్తున్నారు. నీ ప్రయాస అంతా ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. కొంతమంది తాగి ప్రయాసను వ్యర్థం చేస్తున్నారు. పొద్దున వెళ్తాడు పనికి, సాయంత్రం దాకా ప్రయాసపడతాడు, సాయంత్రం వస్తా వస్తే ఏం చేస్తాడు? తాగేస్తాడు. ఈ ప్రయాస వ్యర్థమైందా? వ్యర్థం కాలేదా? కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు, భార్య బిడ్డలను పోషించుకునేవాళ్ళు తాగటం వల్ల, తిరగటం వల్ల కదా దేవునికి దూరం అయిపోతున్నారు, కుటుంబానికి దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అవుతున్నారు, సమాజానికి దూరం అవుతారు. ఇంకా చెప్పాలంటే తాగి దేనో దాని గుద్ది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో. ఈ ప్రయాసలు కాదంటారా? ఈ ప్రయాసలు కాదా? ఈ కష్టాలు కాదా? ఈ బాధలన్నిటి నుండి తప్పించడానికి అవేర్నెస్ కలిగించడం కోసం మనం వారికి చెప్పాల్సిన సూచనలు. హల్లెలూయా! హల్లెలూయా! గమనించండి దేవుడి బిడ్డలారా, ఇటు చూడండి, గమనించండి. కనుక మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎందుకంటే మనం లోకంలో పడే ప్రయాస చాలా వ్యర్థమైపోతున్నాయి. చాలామందికి ప్రయాసపడి సంపాదించిన సంపాదన ఏమైపోతుంది? వ్యర్థమవుతుంది. ఏదో ఒక రూపంలో ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది, ఖాళీ అయిపోతుంది కదా. మన జీవితాలు ఏమైపోతున్నాయి? ఖాళీ అయిపోతున్నాయి. కానీ ఎందుకు కారణం ఏంటంటే, వ్యర్థము కాదని ఎరిగి ఉండాలంటే ఆ ప్రయాస ఏదో ప్రభువునందు అయితే బాగుంటుంది. హల్లెలూయా! నువ్వు రావాలి, అనేకుల్ని ప్రభు దగ్గరికి రమ్మని చెప్పాలి. హల్లెలూయా! నువ్వు రావాలి, అనేకుల్ని ప్రభు దగ్గరికి రమ్మని చెప్పాలి. చూడండి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును. ఎటుండాలంట? స్థిరులును కదా. దావీదు అంటాడు, సియోను కొండ కదండ. చూడండి 125వ కీర్తనలో కదా, ఒక మంచి కీర్తన ఏమంటాడు, ఒక మాట చదువుదామా? 125వ కీర్తనలో ఈ మాట రాయబడు. దావీదు గారు అంటారు, యెహోవా యందు నమ్మికుంచువాడు
కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉండును. ఎట్లుంటామంట? కొండ కదులుద్దా? అలా ఉండాలి మనం సంఘంలో. స్థిరులు అంటే ఎట్ట తెలుసా? ఇక మనల్ని ఎవడు కదపలేడు అన్నట్టుగా మనం సంఘంలో ఉండాలి. హల్లెలూయా! ఆలోచించండి. అటువంటి వారికి మనం ఉండాలి. స్థిరులను ఎవరన్నా కదిపితే కదలని వారు. హల్లెలూయా! ఎవరు కదిపినా ఎవరు ఇబ్బంది పెట్టినా మనం ఏం చేయకూడదంట? సంఘ ప్రయాసంలో నుండి, సంఘ ప్రయాసంలో, సంఘ సేవలో నుండి, సంఘంలో ఉన్న పరిచర్యలో నుండి మనం ఏం చేయకూడదు? కదిలిపోకూడదు. హల్లెలూయా! ఎందుకంటే నిన్ను కదిలిచ్చేవారు ఉంటారు. కొంతమంది స్థిరపడ్డారనుకోండి, ఇంకెవరిని అక్కడికి రానినే, ఏయ్ నువ్వు పో, నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు పో, నువ్వు రాబాక, ఇది మా మందిరం, ఇది మా చర్చి, మేము సీనియర్లు అంటుంటాం. అలా కాదు మనం చేయాల్సింది. మనం స్థిరపడి అనేకులు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి నడిపించాలి. అది ప్రభు సేవ, అది ప్రభు పరిచర్య. నేను తర్వాత ఏమన్నాడు చూడండి, అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ప్రయాసపడాలి, నువ్వు స్థిరపడాలి, నువ్వు కదలకూడదు. ఏం చేయకూడదంట? కదలకూడదంటే సియోను కొండవలే ఎలా ఉండాలి? నువ్వు నిలబడే ఉండాలి. హల్లెలూయా! నువ్వు దేవుని పర్వతంగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. కదలనేకూడదు. ఎన్ని ఒడిదుడుకులు రాని, ఎన్ని అనారోగ్యాలు రాని, ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా మనం కదలకూడదు. అర్థమైందా? కొంతమంది ఇక్కడ సేవ చేస్తే కలిసి రాలేదని ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ కలిసి రాలేదని ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ కలిసి రాలేదు. అసలు మారాల్సింది ఎవరో? మనం మారాలి. మనం కదలకుండా నిలబడుతూ నేర్చుకోవాలి. హల్లెలూయా! లేదంటే వాళ్ళు కదిపారు, వీళ్ళు కదిపారు, అట్టన్ని నువ్వు కదులుతానే ఉన్నావు అనుకో, నేను కదిలిస్తూనే కదలకూడదు. క్రైస్తవులు ఉండవారు అసలు కదలకూడదు. ఎందుకంటే నీ దేవుడు బలమైన దేవుడు. ఎటువంటి దేవుడు అంట? బలమైన దేవుడు. ఇంకొక మాట చూద్దాం. కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు. ఇప్పుడు మనం చేసేది ఏంటి? ప్రభు కార్యాలేగా. రేపు నెలంతా మనం చేయబోయేది ప్రభు కార్యాలు. ఇప్పుడు ప్రభు పని చేయబోతున్నాం, అదొక కార్యక్రమం. అది అయిన తర్వాత దీన్ని శుభ్రం చేసే ఒక కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ కెమెరా పెడతాడు, అక్కడికి వెళ్ళాము సౌండ్ సిస్టమ్. అట్లా లేకుండా ఒక మంచి సౌండ్ సిస్టమ్, అదొక కార్యక్రమం. నెక్స్ట్ క్రిస్మస్కి ఎలా చేయాలి కదా, క్యారల్సే కానీ ప్రార్థనే కానీ ఎలా చేయాలి, అదొక కార్యక్రమం. ఈ కార్యాలన్నీ చేస్తూ ప్రభు పని కూడా మనం ఏం చేయాలంట? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. సంఘానికి ఆ శక్తి ఉంది. ఆసక్తి కలిగి ప్రార్థన చేసే శక్తి ఎవరికి ఉందంటే సంఘానికి ఉంది. మామూలు శక్తి కాదు. చూడండి ఏ శక్తి ఉందో చూడండి. అపోస్తుల కార్యంలో మీరు చదివితే 12వ అధ్యాయము, సేవకుల కోసం ప్రార్థన చేసే సంఘం ఎలా ఉందంటే పవర్ఫుల్. చూడండి 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూస్తే ఏముందంటే తెలుసా? పేతురు కోసం సంఘం ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా? పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం అనుకుంటే సాధ్యంగా ఏది కూడా లేదు. అత్యాశక్తితో, వాళ్ళ ఆసక్తితో చేసిన పరిచర్య ద్వారా వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే ఏమొచ్చిందంట? ఈ ప్రార్థన తలుపేసుకుని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. చెరసాల్లో నుండి పేతురు విడుదల పొంది మా మధ్యకి రావాలి. వాళ్ళ ప్రార్థన ఒకటే. వాళ్ళు చేస్తూనే ఉండారు. వాళ్ళు ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండారు. పరలోకం దేవుడు దూతను పంపించి చెరసాల్లోనికి వెళ్ళి మొదటి గేటు, రెండవ గేటు, మూడవ గేటు. మొదటి గేటు అంటే ఎక్కడ? లోన్ ఉంటాడు, అదొక గేటు. దాంట్లోండి రెండో గేట్లోకి తీసుకొచ్చాడు. మామూలుగా కదా ఎంట్రన్స్ గేటు కదా, మూడో గేటుకి కదా బయట గేటుకి తీసుకొచ్చి నువ్వు లేచి వెళ్ళి అన్నాడు. ఇదంతా కళ అనుకుంటున్నాడు ఎవరు? పేతురు. ఈ పేతురికి సపోర్ట్ చేసింది ఎవరు? సంఘం. హల్లెలూయా! ఎటువంటి సంఘం తెలుసా? ఇది సంఘము సేవకుడు కోసం, సేవకుడు సంఘం కోసం చేయాల్సిన ప్రార్థన ఇది. హల్లెలూయా! రాత్రి ఒక ఆమె ప్రార్థన చేసింది. నేను అనుకున్నాను
తెల్లారితే ఆదివారం కదా, ఓ పావు గంట అరగంట వాక్యం చెప్దామని 2 వాక్యాలు చెప్పాను నేను. ఆమె వెళ్ళిన కాడ నుండి నేను ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తానంటుంది. అమ్మలారా, అక్కలారా నా వైపు చూడండి. ఆ, నేను ప్రార్థన చేస్తానంటుంది. నేను అనుకున్నా చేస్తదిలే అనుకున్నా. వెళ్ళిన కాడ అడుగుతుంది, నేను ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు అని. వాక్యం కోసం చేస్తానంటే మళ్ళీ చేస్తారంది. నేను ఓ పావు గంట చెప్పాను బాబు వాక్యం, పావు గంట చెప్పుకుంటాను. ఆమె అరగంట చేసింది ప్రార్థన. తిప్పిచ్చి మళ్ళిచ్చి తిరుగుతానే. అది ప్రార్థన. ఈయన కూర్చున్నాడు కాసేపు, ఎంతో 2 నిమిషాలు చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ కాసేపు ఇటు తిరిగాడు అటు తిరిగాడు. బాస్పట్ల ఆమె దగ్గరే ఉంది. ఇదిగో సుమారుగా ఒక అరగంట సేపు ప్రార్థన చేసింది మహాతల్లి కదా, మంచి తల్లి కదా. ఏ? ప్రార్థన బాగానే ఉంది, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత తగలెట్టేది కూడా ఇంకా బాగానే ఉంది. క్రైస్తవులు ఏముందంటే ప్రార్థన చేస్తున్నారు కానీ క్రియలు లేవు. అంత ప్రార్థన చేసావు, వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు అని ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నావు, ఒక మాట అంటే పడతావు. ఏమైపోయింది ఈ ప్రార్థన అంతా? తుస్సుగా, అంతేనా? తుస్సు అయిపోయింది. అదే అంటూ ఉన్నాడు సంఘ పెద్ద గారు, ప్రార్థన ఎంత బ్రహ్మాండంగా జరిగిందో రచ్చ కూడా. కారణం ఏంటి తెలుసా? ఏం లేదు, ప్రేమ లేదు. అమ్మలారా నా వైపు చూడండి. మీరు నిద్రపోకూడదని. మీ కథలు చెప్పాలని నాకు ఇష్టమే, కానీ వాక్యం ఉద్దేశి కథలు చెప్పకూడదని అంతే. విందామా? ఏముంది ఇక్కడ చదవండి. తీసారా? అపోస్తుల కార్యం 12 అధ్యాయము మీ బైబిల్లో ఉందా? ఏముంది అక్కడ చదవండి. పేతురు అని ఉందా? అపోస్తుల కార్యం మా అక్స కొత్త నిబంధనలు మానేసి పాత నిబంధనలు ఎదుగుతుంది. అక్కడ కూడా రాయొచ్చు కదని. హల్లెలూయా. కొత్త నిబంధనలు ఎతకండమ్మా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్తున్నాను చూడండి. అందుకు నేను మీకు బైబిల్ పేర్లు, బైబిల్ పుస్తకాల పేర్లు చెప్పమంది. అందుకే మిమ్మల్ని ఏదైనా చెప్పమంటేనేమో పాస్టర్ చెప్పమన్నారు. ఇంక పాస్టర్ చెప్పకపోయి, మీ అమ్మ బాబు చెప్పకపోయి ఇంకెవరు చెప్తారు మీకు? ఎవరో ఒకరు చెప్పాలిగా. హల్లెలూయా. స్కూల్లో మా పిల్లని ఏమొద్దు అన్నట్టు అన్నాడంట సార్ని. ఆ పిల్లని ఏమనలేదంట, ఫెయిల్ అయిపోయిందంట. ఏంది ఫెయిల్ అయిపోయింది? ఏ స్కూల్లో నీ స్కూల్ అంటే నువ్వేగా ఏమనొద్దు అన్నట్టు మేము ఏమీ అనలేదన్నారు. ఏమనలేదు కాబట్టి ఏం చదవలేదంట. ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. చదువుదామా? 12వ అధ్యాయం మొదటి వచనం ఏమంటుంది చూడండి. 114 నెంబరు దొరికిందా? చదవండి అమ్మా. జయంతి చదువుద్దా? జయంతి చదువు. కొత్త నిబంధనలోకి వెళ్ళు, అటు వెళ్ళు, ఆ పక్కన 114 పేజీ ఇయ్యమ్మా. ఏమైనా తీస్తుందా గ్రీష్మ? చదువుతావమ్మా తెలుగు? చదువు. మీ అమ్మ బ్రహ్మాండంగా చదువుద్ది బైబుల్. ఆ ఇంట్లో ఆమె బాగా చదువుద్ది బైబుల్. చదువు. 12వ అధ్యాయము చదువు. 5వ వచనంలో ఏముందో. ఎందుకంటే నేను చదువుకొని నేను వెళ్ళిపోవటం కాదు కదా, మీకు కూడా రావాలిగా. వచ్చిందా? చదువుదామా? 12వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. పేతురు ఉన్నాడా? పేతురు పనికి వెళ్ళాడా? ఉన్నాడు. పేతురు ఎక్కడికి వెళ్ళాడంట? చిరకాలమా? మైక్ ఇరా డాడీ, మైక్ చదువురా. మైక్ ఆన్ చేయాలి మరి ఇచ్చినప్పుడు. వెరీ గుడ్. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అర్థమైందా? తర్వాత ఏమైందంట చూడండి. 12వ వచనం చదవమ్మా. ఇట్టు ఆలోచించుకొనుచుండగా అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేక మంది కూడి ప్రార్థన చేశారు. వాళ్ళకి చర్చి కూడా లేదు. మార్కను మారు పేరు గల ఎవరంట? యోహాను తల్లి కదా. మరియా ఇంట కూడి అనేకులు అక్కడ కూర్చుని ఏం చేశారంట? అనేకులు ప్రార్థన చేశారు కదా.
వారి ప్రార్థనకు వచ్చిన సమాధానం ఏమిటి తెలుసా? 18వ వచనం. తెల్లవారుగానే పేతురు ఏమాయనని సైనికులతో ఒకనికి గలిబిలి గలిబిలి ఎంత కాదు, అంతే కదా. హేరోదు అతని కోసము ఎదికినను అతడు కనబడలేదు. కావలి వారు విమర్శించిన వారికి చంపని ఆజ్ఞాపించను. అటు తర్వాత హేరోదు యోదయ కైసరికి వెళ్ళి అక్కడ నివాసము. దేవుని దూతలు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు ఇంకొక చాప్టర్ అర్థం కావాలి. పేతురు ఎలా బయటకు వచ్చాడు. 16. పేతురు ఇంకను తట్టుచూండను వారు తలుపు తీసి అతని చూసి భ్రాంతి నొందిరి. వారు ఊరకుండని మనిరి. వారు సైగ చేసిన ప్రభువు తాను చెరసాల్లోండి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబు సహోదరులకి సంగతులు తెలియ చెప్పాను. బయలుదేరి వారికి వెళ్ళిరి. హల్లెలూయా. ఇది పరిచర్య. సంఘము ప్రార్థన చేస్తే సేవకులకి ఏమొస్తుంది? జయం వస్తుంది. ఇప్పుడు రండి ఇక్కడికి వచ్చి ముగిద్దాం. మనం ఈ వచ్చిన కాడికి వచ్చి మనం ఇందాక చదివాం కదా, చూడండి. 1 కొరింథీ 157వ పేజీ రైట్ సైడ్ తీయండిరా. మీరందరూ తీసి చదవాలి. నెక్స్ట్ మీరే కదా చదివేది. 157వ పేజీ తీయండి. 16 ఉంది కదా, 15 అధ్యాయం ముందుగా 57, 58. ఇప్పుడు చదువుదామా? పైన ఉందా చూడండి రా, పైన స్ట్రైట్ 16 పైన ఉందా? అక్కడ చూడరా, తిమ్మనరా. తీసేవారా? ఉందా? 1 కొరింథీ 16, 15 అధ్యాయంలో 16, 57, 58 ఏమన్నాడు? ఆయనను మన ప్రభు అయిన క్రీస్తు మూలంగా మనకి జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంఘ ప్రార్థన విని చెరసాల్లో పేతురు ఏమయ్యాడు? బయటికి తన దూతను పంపించి, మన పనులు కూడా జరగాలంటే దేవుడు తన దూతను పంపించేటట్టు సంఘము అత్యాశక్తితో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఈ మాట చదివి మనం ముగించుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? స్థిరపరచువాడవు. అయిపోయిందా పాట? అరిగిపోయింది అనుకుంటా. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నారు కదా మీరందరూ. ఈసారి ఆన్లైన్లోకి 6ంటికి రండిరా. 6:30కి పావు తక్కువ వేడుకొచ్చి అనబాకండ్రా. వచ్చేదే లేటు. మళ్ళీ అందులో ఇంక ప్రార్థన జ్ఞాపకం ఎవరికి చెప్పాలో కూడా తెలుస్తలేదు మాకు. కొద్దిగా 6ంటికి వచ్చి రిత్వికలాగా యెహోవా నా కాపరని చెప్తా ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. చూడండి, కాక నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైయుండుడి. ఏ శక్తి అంట? ఏ శక్తి అంట? పాట నేర్చుకోవాలని ఏముండాలి అమ్మా? పాట నేర్చుకోవాలని ఏముండాలి? ఆసక్తి. వాళ్ళ శక్తి వీళ్ళ శక్తి కాదు, మీ శక్తి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? గట్టిగా చెప్పండి. ఏముండాలి? గట్టిగా చెప్పండి. పాట నేర్చుకోవాలంటే ఏముండాలి? మనకి ఆసక్తి ఉండాలి. ప్రార్థన నేర్చుకోవాలంటే ఆసక్తి ఉండాలి. వాక్యం చదవాలంటే ఆసక్తి ఉండాలి. పని చేయాలంటే ఆసక్తి ఉంటే ఇక ఏ శక్తి అయినా మిమ్మల్ని ఏమి. మరి ఆసక్తి లేకపోతే
ఏ శక్తి అవసరం ఆపటానికి మీరే పెద్ద శత్రులైపోతారు. మీరే శత్రులైపోతారు. ఎందుకు? ఏం లేదు మనకి. ఆసక్తి లేదు. ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి మనం? ప్రభు పని చేయాలి. అర్థమైందా? ఇదంతా శుభ్రంగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలిరా? శుభ్రంగా తుడవాలి. అంతేనా? దాన్ని తుడతాకి ఏం కావాలి? చీపురి. చీపురు అవసరం కదా! అది కావాలి. అట్లాగా ఇవన్నీ శుభ్రం చేయాలంటే ఇంకా పైన అంతా శుభ్రం చేయాలని ఏం కావాలి? అది కూడా చీపురే. అది కూడా ఇలాగా చేయటానికి మనం ఏం చూపాలి? ఈ పని నేను చేస్తా. ఈ పని నేను చేస్తానని మనలో ఏముండాలంట? ఆసక్తి ఉండాలి. హల్లెలూయా! హ్మ్. మేరీ సుశీల ఒక 5, 6 సంవత్సరాలు తుడుచుంటారమ్మా షెడ్. అమ్మా అప్పుడు ఆళ్ళే 5, 6 సంవత్సరాలు షెడ్డే. ఆ షెడ్ తుడిచేది, కడిగేది వాళ్ళు. ఇంక వేరే వాళ్ళు కూడా లేరు. ఓ 25 మంది ఉండేవారు. మిరియాం వాళ్ళ బంధువులందరూ ఈ బైబిల్‌ని నాకు ఇప్పటికి నెత్తి మీద ఉంటుందో డౌట్. పెట్టుకొని ఇటు వచ్చేస్తుండేవాడు గొల్లపల్లి నుండి. ఎక్కడికి? 25 మంది వచ్చేవాళ్ళు. నాకు కావాలంటే ఫోటోలు కూడా చూపిస్తా. పిల్లలకి సిగ్గు లేక. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? 25 మంది వస్తుంటే ఆ షెడ్ సరిపోయేది కాదు 40 మంది బట్టి. బయట కూర్చున్నోళ్ళు. అక్కడ మనం క్రిస్మస్ చేసామమ్మా. మీకు విషయం తెలుసా? పండుగ అన్నప్రాసన చేసింది కూడా ఆ కట్టలోనే. ఆ టెంట్ వేసి అక్కడ చేసేవాళ్ళం. ఏం? అన్నప్రాసన చేసింది కూడా. అర్థమైంది? అప్పుడు చర్చి లేదు నాకు పెళ్ళైనప్పుడు. చర్చి లేదు కదా! శాంతి అదిగో ఓసారి ఇట్లారా నువ్వే కదా! ఇదే సైజ్ అనమాట. ఇదిగో శాంతి అంటే ఇదిగో ఇమానుయేలు అన్న కూతురు. వీళ్ళ ఫోటోలు అన్నీ చూసినాయి. ఇంకన్నా పొడుగు లంగా ఉంది. వాళ్ళకి పొడుగు లంగాలు కూడా లేవు. మోకాళ్ళ దాకా లంగాలు. ఇప్పుడు ఆ ఫోటో చూస్తే వాళ్ళ కూతురు కూడా అట్టాగే ఉంది. మొన్న ఇల్లు చూస్తే వాళ్ళ కూతురు కూడా ఎట్టుంది? అదే లంగా వేసుకుని ఉంది కదా! మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినట్టు మనం? అదేమి అర్థం కాలే. ఎక్కడ కనపడినా అయ్యగారు వందనాలు అంటాడు. సైకిల్‌కి ఒకడు ఉంటాడు సండే స్కూలోడు. సంగీతాన్ని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు గాలి కొడితే వద్దు సార్ అంటాడు డబ్బులు. వాళ్ళు ఎక్కడో విశ్వాసం ఉంది. హల్లెలూయా! వెళ్ళి కూర్చోరా. కనుక నేనేమంటే ఇలా ఆసక్తి కలిగి మనం చేయాలంటే మనం కూడా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థన చేసేవాళ్ళకి వస్తుంది. ఏంటి? ఆసక్తి. మందిరం ఉంది, పని ఉంది, చెయ్యాలి, వెళ్ళాలి అని. హల్లెలూయా! ఎందుకంటే మనం ఏది కూడా ఒక్కరే చేయలేం. కనుక అటువంటి ఆసక్తి దేవుడు మనకి ఇచ్చేటట్టు మనం అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీ పని చేయటానికి, నీ సేవ చేయటానికి, ప్రార్థన చేయటానికి మాకు ఆసక్తి కలిగించమని అందరూ కళ్ళు మూసుకుందాం. లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. దీనికోసం మన మేరీ ప్రార్థన చేస్తాం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరే సహాయము దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సేవకుడు ప్రభువా నాయన వాక్య పరిచర్య చేశాడు స్తోత్రం. ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రము నాయన. అయా మేము కదలని వారమై ఉండి ప్రభువా, స్థిరులై ఉండి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఆసక్తి గలవారై ప్రభువా అయా నీ కార్యాభివృద్ధికి ప్రభువా సహకరించే బిడ్డలుగా ప్రభువా అయా మా సంఘం అంతా ఉండటానికి సహాయము దయచేయనైనా. అయా స్తోత్రం. నాయన మేము కార్యసిద్ధి చేసి ప్రభువ తండ్రి నీకు మహిమకరంగా ప్రభు ఉండటానికి నీ కృపను దయచేయనైనా. అయా ప్రతి ఒక్కరును ప్రభు నాయన స్తోత్రం. తండ్రి నీ సంఘములో ప్రభు ఇది నాది అని ప్రభు నాయన తండ్రి చేయడానికి సహాయము దయచేయనైనా. ఒకరు ఇద్దరు కాదు ప్రభు సంఘం అంతయు అవును తండ్రి. కలిసినైనా కలిసి గట్టుగా ప్రభు నాయన తండ్రి ఏక మనస్సు కలిగి స్తోత్రం. ఏకాత్మ కలిగినైనా నీ సన్నిధిలో ఆసక్తులై ప్రభా బద్దులు కాకుండా ప్రభా స్తోత్రం. అయా నాయన తండ్రి నీ సన్నిధిలో కలిసి ప్రభా నాయన అవును. నీ సేవ చేసే భాగ్యమున నాయన నీ సన్నిధిని ప్రభా స్తోత్రం. చక్కబెట్టే నాయన తండ్రి నాయన నీకు స్తోత్రం నాయన. స్తోత్రం. మనస్సును మాకు అందరికి కలిగించండి ప్రభా. సహాయం. ఈ దినము నుంచి చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమమును తండ్రి దీవించండి, ఆశీర్వదించండి
నడిపించండి నాయన. మీరు స్తోత్రం. ప్రభా ముందుండి ప్రతి ఒక్కటి పని నాయన జరిగించి నాయన అయా నీకు మహిమకరంగా సాతానుకు సిగ్గుకరంగా జరిగించి నాయన అయా ఈ నెలంతయు నాయన తండ్రి కావలసిన ప్రతి ఒక్కటి ప్రభువా అయా స్తోత్రం. యేసునామములో సమకూర్చమని ఆమేన్. అడుగుచున్నాము తండ్రి. నీకు ఆమేన్. స్తోత్రము నాయన. ప్రతి ఒక్కటి నీకు తెలుసు నాయన. మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా అయా స్తోత్రం. పెద్దల నుండి చిన్నల వరకు నాయనని సహాయం స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కటి ప్రభువా నాయన తండ్రి అయా నాయన ఆర్థికంగా ప్రభువా నాయన తండ్రి ప్రతి ఒక్కటి మీరు సహాయము చేసి నాయన స్తోత్రం. అయా మీరే మహిమ తెచ్చుకోమని తండ్రి యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధుడా స్తోత్రం. ఆనాడు సంఘము పేతురు కోసం ప్రార్థించినట్టు ఈనాడు సంఘము కోసం, సేవ కోసం, పరిచర్య కోసం ప్రార్థించని ప్రయత్నమించి పరిచర్యలో పాలు పంపులు పొందినట్లు అయినా ప్రభు కార్యాభివృద్ధి అందు నైనా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు మేము పడే ప్రయాస వ్యర్థము కాదని అది తిరిగి వస్తుందని స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి నీ పని చేయటానికి సహాయము చేయమని నీ మాటలో బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపునిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఓకే, కానుకలు పాట పాడు.